మరో భారీ ప్రాజెక్ట్ తో రాబోతున్న మంచు విష్ణు ఇదెక్కడ ఆలోచన రా బాబు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు విష్ణు మరో భారీ ప్రాజెక్ట్ తో మన ముందుకు రాబోతున్నాడు అన్న విషయం మీకు తెలుసా? అది కూడా ఎవరు ఊహించని ఒక ట్విస్ట్ తో. ఇంతకీ ఏ ప్రాజెక్ట్ తో మన ముందుకు రాబోతున్నాడు, అందులో ఉన్న ట్విస్ట్ ఏంటి, ఇది విష్ణుకి పనికొస్తుందా లేక ఫ్లాప్ ని తెచ్చిపెడుతుందా అన్నటువంటి ఎన్నో విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, ఈ మధ్య కాలంలోనే మంచు విష్ణు భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమా విడుదల చేయగా ఆ సినిమా విజయాన్ని సాధించినప్పటికీ ఊహించని కలెక్షన్లని మాత్రం అందుకోలేకపోయింది అన్న విషయం ఈ గూడెంలో ఏ బిడ్డకి ఆపద రానివ్వను. ఇది నా ఆన, తిన్నటి ఆన. మనందరికీ తెలిసిందేగా. ఇదిలా ఉండగా ప్రస్తుతం విష్ణు మరో భారీ బడ్జెట్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అది కూడా తన మరో డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి రామాయణం అంట. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తమిళ హీరో సూర్యాని శ్రీరాముడిగా పెట్టి తీయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడట. 2009వ సంవత్సరంలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు మంచు విష్ణు గట్టి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తుంది. అందులో శ్రీరాముడిగా సూర్య, సీతాదేవిగా ఆలియా భట్, లక్ష్మణుడిగా నందమూరి కళ్యాణ్ రామ్, బింబిసారుడంటేనే మరణ శాసనం, ఇంద్రజిత్ గా కార్తీ, రావణుడిగా మోహన్ బాబుని పెట్టి ఈ సినిమాని చెయ్యాలి అనేదే మంచు విష్ణు డ్రీమ్ అంట. గురవారెడ్డి గారు, రెస్పెక్ట్. నేను కొండ ఎంత వ్యధవని కాదు. కానీ అప్పటి బడ్జెట్ సహకరించకపోవడంతో ఆయన ఈ ఆలోచనని విరమించుకున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం మరలా మంచు విష్ణు దృష్టి ఈ క్రేజీ ప్రాజెక్ట్ వైపు వెళ్ళిందని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో మంచు విష్ణు హనుమంతుడి పాత్ర చేయాలని అనుకుంటున్నాడట. సూర్యకి అటు తమిళంలో ఇటు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. అదేంటంటే రీసెంట్ గానే హిందీలో నితీష్ తివారీ భారీ బడ్జెట్ తో రామాయణం ని తీస్తున్న విషయం మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అలా నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా, రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్, సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు రీసెంట్ గా ఈ సినిమా నుండి విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో కూడా చాలా బాగా వైరల్ అయింది. దీనిని బట్టి చూస్తుంటే నితీష్ తివారీ రామాయణం గట్టి విజయాన్ని సాధించే అవకాశమే ఉంది అనిపిస్తుంది. మరి అలాంటి సినిమా వచ్చిన తరువాత మంచు విష్ణు తీయబోయే రామాయణంని ప్రేక్షకులు ఎంతవరకు పట్టించుకుంటారు అనేది తెలియదు. పైగా ఇవన్నీ ఆలోచించకుండా మంచు విష్ణు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కూడా తెలియదు. చూద్దాం మరి మంచు విష్ణు ఈ ఆలోచనని మానుకుంటాడా లేదా ఇంకేదైనా కొత్త ఆలోచనతో వస్తాడా అనేది. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.